హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అండి అసలు కూరగాయలు ఇంట్లో ఏమి లేవు, ఏం చేయాలా, ఏం చేయాలి అని నేను అనుకునేటప్పుడు నాకు అసలు ఒక పచ్చడి గుర్తొచ్చిందనమాట. ఈ పచ్చడి చేసుకుంటే నేనే కాదండి, ఎవరైనా సరే ఇంట్లో కూరగాయలు ఏమి లేవు అనుకో, ఇలా ఈ పచ్చడి అసలు తొందరగా అయిపోయింది. భలే టేస్ట్గా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది అన్నమాట పచ్చడి. ఎండుమిరపకాయలు కొత్తవి ఉన్నాయి ఇంట్లో. ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు పైన మినపప్పు తీసుకున్నానండి. పొట్టు అయిన తీసుకోవచ్చు, ఇలా ప్లెయిన్ పప్పు అయిన తీసుకోవచ్చు. పొట్టు పప్పు తీసుకుంటే కొంచెం నల్లగా వచ్చింది అనమాట పచ్చడి, అంతకంటే ఏం లేదు. కొంచెం చింతపండు, పెద్దలపాయ, ఎల్లుల్లిపాయ తీసుకున్నాను అనమాట. తర్వాత సాల్టు, కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ బండి పొయ్యి మీద పెట్టేసుకొని మినపప్పు అండి దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని బాగా దోరగా మంచి స్మెల్ అనేది మినపప్పు వేయించుకునేటప్పుడు మంచి ఆరోమా అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇలా చక్కగా సిమ్లో పెట్టి వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఆ మినపప్పు పచ్చడి అనేది వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి. మాడబెట్టినా బాగోదు, పచ్చి పచ్చిగా వేపుకున్నా బాగోదు. ఇలా చక్కగా దోరగా వేయించుకుంటేనే బాగుంటుంది అన్నమాట పచ్చడి అనేది. దగ్గరుండి నిదానంగా వేయించుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, కమ్మని వాసన అన్నమాట. చూస్తేనే ఇలా కమ్మని స్మెల్ బాగా వస్తుంది, మంచి స్మెల్ అన్నమాట. ఇలాగ ఏగినాయండి. ఏగిన తర్వాత తీసుకొని వేరే ప్లేట్లో పోసుకుంటే మనం ఎండుమిరపకాయలు ఏగేసరికి అవి ఆరిపోతాయి అన్నమాట, చల్లగా అవుతాయి అవి. ఇంకా ఇది చూడండి, ఈ కొంచెం ఇలా ఇలా అంటే లేదు, చక్కగా ఆరుతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు ఆరిపోతాయండి. ఆరితేనే మనకి మిక్సీలో వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. తర్వాత ఒక 20 పైనే ఉంటాయండి ఎండుమిరపకాయలు, ఎందుకంటే కారం లేవన్నమాట. కొంచెం తక్కువగా ఉంది కారం, అంత చప్పగా లేవు, అంత కారంగా లేవు, మామూలుగా ఉన్నాయి అన్నమాట ఎండుమిరపకాయలు. ఇంకా తుంచితేనండి లోపల ఉండే గింజలు కూడా ఏగుతాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం అంత కళ్ళుప్పు, జీలకర్ర, ధనియాలు ఈ 3 కలిపేసేసి ఈ ఆయిల్లోనే కొంచెం ఈ ఎండుమిరపకాయల్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే కూడా చక్కగా ఏగుతాయి అన్నమాట. ఆ టేస్ట్ అనేది కూడా మిరపకాయలు ఏగితే ఆయిల్లో బాగుంటుంది అన్నమాట. అన్నీ వేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని చూడండి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసుకున్నాం అన్నమాట. మిరపకాయలలో వేసుకొని ఈ రకంగా మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటాయి మిరపకాయలు అనేది. ఆ తర్వాత దాంట్లోనే 2 వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకొని కొంచెం ఆ వేడికి కొద్దిగా మగ్గుతాయి కదండి, వెల్లుల్లిపాయ గర్భాలు కూడా ఒక 3 వేసాను అన్నమాట. వేసుకొని చక్కగా దింపేసుకుంటే మనకి బాగా ఆరుతాయి అన్నమాట. పక్కకు పెట్టేసుకుంటే ఈ మినపప్పు అనేది, ఎండుమిరపకాయలు ఇవన్నీ 2 నిమిషాలు చల్లగా ఆరుతాయండి. ఆరినాకనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అసలు వేడి వేడి అన్నంలో కానీ చక్కగా ఒక 2 స్పూన్లు పచ్చడి పెట్టుకొని కొంచెం నెయ్యి పొట్టేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. మాకైతే చాలా ఇష్టం అండి, మేమైతే బాగా చేసుకుంటాం అన్నమాట. ఈ మినపప్పు పచ్చడి చాలా చాలా బాగుంటుంది. అసలు పొలాలకి పనికి వెళ్తారు కదండి, చేలల్లో పనికి వెళ్తారు కదా, బాక్సుల్లో అన్నంలో పెట్టుకుంటే బాక్సులు అన్నంలో అదే బాక్సుల్లో పెట్టుకుని వెళ్తారండి పొలం. అసలు ఎంత కూడా ఖరాబ్ కాదనమాట. ఒక 2 రోజులు ఉంటుందండి, ఎక్కువ రోజులు ఉండదు. 2 రోజులు పైగానే ఉంటుంది అన్నమాట. ఇది దోశల్లోకి బాగుంటుందండి, దోశల్లోకి, చపాతీల్లోకి. అస్సలు రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పొద్దు, రైస్లోకి అంత బాగుంటుంది. చల్లారినాయండి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఫస్ట్ మనం వాటర్ వేయకుండా మామూలుగా ప్లెయిన్దే ఇలా పట్టుకొచ్చుకుంటే చక్కగా పౌడర్ లాగా అయింది అనమాట. వాటర్ వేసామనుకోండి మినువులు కదా గట్టిగా ఉంటాయి, నలగవు. ఇక చూడండి, ఇలాగ పౌడర్ అయిందనమాట. ఇలా బరకగా అయింది, చూసారు కదా. ఇలాగా ఇట్లా ఉండేటప్పుడే అప్పుడు కొంచెం మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నా కదా, సరిపాను చింతపండు గుజ్జు తీసుకున్నాను అనమాట. ఆ తొక్కలు తీసేసి, తొక్కలు వేయకుండా ఆ గుజ్జు తీసేసి గుజ్జు అంతా వేసుకొని చక్కగా ఇదిగో ఇలాగా సరిపాను పచ్చడిలోకే కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఆ పచ్చడి సరిపాను వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. తర్వాత కలుపుకోవాలండి, అంతా కలిపితే లేదు, అంత
ఆ మిక్సీ బ్లేడ్లకి తగలకోకుండా ఉంటుందన్నమాట. టైట్గా రుబ్బుకోవాలండి. ఇది మామూలుగా ఇట్లా లిక్విడ్ లాగా కాకుండా గట్టిగా పచ్చడిలాగా రుబ్బుకోవాలన్నమాట. చూడండి, కొంచెం వాటర్ వేసాను కదా, ఇదిగో ఇలా వచ్చిందన్నమాట. మెత్తగా ఉంది, చూసారు కదా, మెత్తగా గట్టిగా ఉంది. దీంట్లో బెల్లం లేదండి, అయిపోయింది. బెల్లం పంచదార తిననోళ్ళు ఉంటే బెల్లం వేసుకోండి. నా దగ్గర బెల్లం అయిపోయిందన్నమాట. ఇంకా బెల్లమను పంచదారను పెద్దలపాయలు వేసాను అనమాట. పెద్దలపాయ ముక్కలు సన్నగా తరిగి వేసి ఒక్క తిప్పు తిప్పాలండి, అంతే. ఎక్కువ వద్దనమాట. ఉల్లిపాయలు అక్కడక్కడ కొంచెం కనపడతా ఉంటే బాగుంటుంది. సాల్ట్ కూడా చూసానండి, చక్కగా సరిపోయింది. ఉల్లిపాయలు, బెల్లం కూడా, పంచదార కూడా వేసాను కదా. ఇక చూడండి ఎలా వచ్చిందో పచ్చడి. కొంచెం జిగటగా, అసలు థిక్గా, అసలు కలర్ఫుల్గా ఎట్లా ఉందో చూసారు కదా. మినపప్పు పచ్చడి అంటే అస్సలు తెలిసిన వాళ్ళకంటే ఆ టేస్ట్ అనేది మినపప్పు పచ్చడి తినేవాళ్ళకే తెలిసిద్ది అనమాట. ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటే పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట. అంత బాగుంటుందండి, చాలా ఇష్టం. మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి చేసి పెట్టేది అనమాట. అంత కారం ఉండదు, ఏముండదు, మంచి స్మెల్ తోటి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అసలు ఒక్కసారి తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. నేను చేసినట్టు చేసి చూడండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. సింపుల్గా అయిపోయిందండి. కూరగాయలు ఏమి లేనప్పుడైనా ఈ మినపప్పు పచ్చడితోటి, మినుములతోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చక్కగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. చక్కగా అన్నం కూడా అయిందండి, వేడన్నం. వేడన్నంలో పచ్చడి పెట్టుకొని తిందాం, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారుగా, అంటే తాలింపు ఏం అవసరం లేదన్నమాట. తాలింపు అస్సలు అవసరం లేదండి, మామూలుగా ఇలాగా ఇలా తాలింపు పెడితే ఆ పచ్చడి టేస్ట్ అనేది పోయిద్ది అనమాట. తాలింపు ఏం అవసరం లేదు. పచ్చడి పెట్టుకొని పైనుంచి ఇలా నెయ్యి వేసుకొని ఒక పెద్దలపై ముక్కండి సైడ్కి పెట్టేసుకొని చక్కగా అసలు కలుపుకొని తింటుంటే ఉంటుందండి. తినేవాళ్ళు ఉంటే ఒక ఉప్పు చేప కాల్చుకొని తింటారు, చూసారా. అలా తింటారని కొంతమంది, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఇలా కొంతమంది ఇలా ఉల్లిపాయ నంచుకొని తింటారు, చేపలు నంచుకొని తింటారు, చికెన్ వేపుడైనా బాగుంటుంది అన్నమాట. ఇలా పొలాల్లో కూర్చొని పొలం వెళ్ళి క్యారేజీలో ఈ పచ్చడి అన్నం పెట్టుకెళ్ళి ఆ క్యారేజీలో అన్నం తీసుకొని ఆ పొలంలో ఇలా కలుపుకొని తింటుంటే ఉంటుందండి. అసలు బాక్సులే తినేయాలనిపించింది అనమాట. అన్నం అంత కమ్మగా ఉంటుంది. చూడండి, అసలు కలుపుతుంటేనే అసలు ఏదో ఒకలాగా ఉందన్నమాట. చూడండి, ఇదిగో ఇలాగా నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ మినుముల పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియోస్ చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలా మినుముల పచ్చడి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. కొలతలు అంటూ ఏం లేదండి, నేనంతా ఉజ్జాయింపు చూసి పచ్చళ్ళు చేసుకుంటానన్నమాట. ఆ పచ్చడి దగ్గరగా 5-6 మంది దాకా పైనే వచ్చింది, ఎందుకంటే కారం తక్కువ వేసానండి, కమ్మగా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో మా ఆయనకైతే చాలా ఇష్టం అన్నమాట. ఉంటాను, బాయ్ అండి.